జై భీమ్ మిత్రులందరికీ చాన్నాళ్ళ తర్వాత మిత్రులారా, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 24వ తేదీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సరే, ఈ విషయం పక్కన పెడితే దీనికి ఈసీకే పార్టీ అధినేత అయినటువంటి తిరుమావలవన్ గారు మద్దతు ఇవ్వడం జరిగింది. పైగా ఇండియా కూటమి కూడా మద్దతు ఇచ్చింది. దీనికి సంబంధించి కొన్ని పెయిడ్ మీడియాలు, కొన్ని పచ్చ మీడియాలు, కొన్ని పని పాట లేని మీడియాలు, ప్రత్యేకించి యూట్యూబ్ స్టార్ మన మహాసేన రాయేష్ అన్నా నమస్కారం అన్న. నీకు జైభీం చెప్పే అర్హత కానీ జైభీం పలికే మాట ఉచ్చరించే అర్హత కానీ నీకు లేదు కాబట్టి జైభీం నీకు చెప్పలా. మిగతా మిత్రులందరికీ జైభీములు. ఎందుకంటే ఈడు బతికేందో ఈడేందో ఎవడికి తెలియదు. ఈడు ఎప్పుడు ఎటు మాట్లాడతాడు, ఎవడి కోసం మాట్లాడతాడు ఎవడికి తెలియదు. ఈడు వచ్చింది జాతి కోసం కాదని అందరికి తెలుసు, కానీ ఎవడు నోరు ఇప్పలేడు. ఎందుకంటే ఈడు పక్కన గంజాయి బ్యాచ్ వేసుకొని తిరుగుతాడు కాబట్టి మాట్లాడడానికి భయం అన్నమాట. పైగా ఎవడేమన్నా మాట్లాడితే వాడిని బాడీ షేమింగ్ చేయడం, ఎట్ట పడితే అట్ట మాట్లాడించడం లాగా చేస్తాడు కాబట్టి ఎవడు మాట్లాడనమాట. ఓకే, ఒకటి. మిత్రులారా, రీసెంట్గా తిరుమావలవన్ గారు ఈసీకే పార్టీ అధినేత, ఆయన సపోర్ట్ ఇస్తే ఆయన్ని కూడా ఈ పచ్చ మీడియా కానీ ఈడు ప్రత్యేకించి మిగతా పచ్చ మీడియా ఎప్పుడు తెలిసిన విషయమే, వాళ్ళ గురించి నేను పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. పచ్చ మీడియా ఎప్పుడు పచ్చగా నోట్లో ఒత్తిలేసుకొని ఉంటుంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడలే. ఈడేం మాట్లాడతాడంటే, ఈయనకి 3 ఎంపీలు ఉన్నారు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈయన దళిత్ ప్యాంథర్స్ అనే దాంట్లో సంఘంలో సభ్యుడిగా చేశాడు, వెపన్స్ క్యారీ చేసేది అది ఇదని ఏదేదో సొల్లు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒరే, దళిత్ ప్యాంథర్స్ ఇండియా అనేది అది ఇండియా వైడ్గా ఉద్యమం నడిచిందిరా దళిత్ ప్యాంథర్స్ అనేది. ఒరే రాయస్గా ఏలుముద్రగా తెలుసుకో కొద్దిగా. అది నిజంగా ఒకవేళ నువ్వు చెప్పిన దాని ప్రకారం వెపన్స్ క్యారీ చేసేదైతే ఆ సంఘాన్ని ఎప్పుడో లోపల నొక్కాలి, అందరినీ, సభ్యులు మొత్తాన్ని. అర్థమైందా? దాని చరిత్ర తెలుసుకో. ఆ సంఘం అధినేతని నరికేస్తే యాక్చువల్ ఆ సంఘం అధినేతను నరికేసే టయానికి తిరుమావలవన్ ఈసీకే పార్టీ అధినేత, ప్రెసిడెంట్ చీఫ్, ఆయన ఆ సంఘంలో సభ్యుడు. అర్థమైందా రాయస్గా? తెలుసుకోరా కాస్త. సొల్లు మాటలు, సొల్లు కోతలు, నోరుంది కదా అని ఇష్టానుసారంగా పిచ్చి కూతలు కూస్తే నా కొడక నీకు ఏమి అది నీకు పైగా పిచ్చినా కొడక రే. ఈనాడు నా పరిస్థితి బాగాలేకపోయినా నేను మాట్లాడుతున్నానంటే నువ్వు జాతి కోసం వచ్చిన నా కొడుకు అయితే నీలాంటి వాడికి సపోర్ట్ ఇస్తే దానిలో ఒక అర్థం ఉంటుంది. పైగా నీకు నేను వైసీపీ హయాంలో నీకు బొచ్చెడు సార్లు నీకు మద్దతు ఇచ్చినారా? ఏమి ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మిత్రులు చాలామంది నీ మీద మాటల దాడులకు దిగే టైంలో నీకు నేను చాలాసార్లు మద్దతుగా మాట్లాడా. చాలాసార్లు, 1-2 సార్లు కాదు, చాలాసార్లు మద్దతుగా మాట్లాడా. ఆ విశ్వాసం, అభిమానం కోల్పోయావు నువ్వు. ఆ విశ్వాసం, అభిమానం కోల్పోయినావు. నా కొడక, పిచ్చిన కొడక. ఎందుకు కోల్పోయినావు తెలుసా? ఈసీకే పార్టీ గురించి మాట్లాడి నువ్వు కోల్పోయినావు. ఇవాళ ఎందుకు మాట్లాడినావు అంటే, డిపిఐ అనేది దళిత్ ప్యాంథర్స్ ఆఫ్ ఇండియా అనేది ఇండియా వైడ్గా నడిచిన సంస్థ. అది అర్థమైందా? ఆ సంస్థ అధినేతని క్రూరంగా హత్య చేసి చంపేస్తే ఆ సంఘం బాధ్యతలు తీసుకొని ఆ సంఘాన్ని రాజకీయ పార్టీగా మరలిచ్చి ఈనాడు పంజాబ్, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, త్వరలో దేశవ్యాప్తంగా ఈసీకే పార్టీ పుంజుకోబోతుందిరా కుక్క. తెలుసుకో. కేవలం తమిళనాడు వరకే పరిమితం, తమిళనాడుకు సంబంధించిన కొంతమంది ఎంపీలని బతిలాడి తీసుకొచ్చుకున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నాం. ఈనాడు రే వైఎస్ఆర్సీపీ హయాంలో నేను బొచ్చెడు మార్లు, ఎన్నో మార్లు రే నీలాగా నువ్వు వచ్చింది, నువ్వు జాతిని అమ్మకి తెంగడానికి నువ్వు వచ్చావు. నేను జాతిని అమ్ముకునోకడానికి నేను ఎప్పుడు రాలా. నేను ఎప్పుడు జాతి కోసమే వచ్చినా, జాతికి దూరంగా ఉన్నా కూడా జాతిని ఇప్పటికి దగ్గర చేసుకోవడానికే నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను పల్లెల్లో ఉన్నాను కాబట్టి జాతికి దూరంగా ఉన్నానన్న మాట నేను అంటున్నా. అర్థమైందా? తెలుసుకో. పిచ్చి కోతలు మాట్లాడమాక. నువ్వు వరే జాతి కోసం వచ్చినోడు అయితే పివి సునీల్ కుమార్ గురించి నువ్వు మాట్లాడతావా? జాతి కోసం వచ్చినోడు అయితే సత్యబాబు గారు, మోకా సత్యబాబు గారి గురించి నువ్వు మాట్లాడతావరా? ఆ రఘురామ కృష్ణరాజు గారిని నీకన్నా నేను దారుణంగా తిట్టినా, 2-3 సార్లు తిట్టుండా. పైగా వాడి పుట్టినరోజు నాడు మళ్ళీ వాడిని అభినందించుండా కూడా. అర్థమైందా? ఈనాడు పచ్చ కుక్కలు వేసే పచ్చ బిస్కెట్లకి అలవాటు పడిన పిచ్చి కుక్క నువ్వేంద్ర మాట్లాడేది రాయస్గా?
కడుపుకి కూడి తినే మాటలు మాట్లాడరా పిచ్చినా కొడక. దళిత్ ప్యాంథర్స్ ఆఫ్ ఇండియా అనేది వెపన్స్ క్యారీ చేసేదంట. వెపన్స్ క్యారీ చేసేదైతే జయలలిత తిక్కలదా? జయలలిత ఎప్పుడో లోపల నోకపోయిందా? అదే ఏపోయిందా అంటే ఇప్పుడు లేదనుకో. ఆ టైంలో జయలలిత ఉంది కదా. పైగా కొంతమంది మాట్లాడుతున్నారు ఏదో బతిలాడి తీసుకొచ్చుకున్నాడు. కొంతమందిలో ఉందిలే, ఈడు ప్రత్యేకించి ఈడే బాడీ షేమింగ్ చేయడం ఒకటి, నోటికి ఇష్టానుసారంగా మాట్లాడడం ఒకటి. రే పని పాట లేని పిల్ల పిత్రేగా మాసేన రాసిగా నువ్వు మాట్లాడేదానికి 10 నేను మాట్లాడగలను. నీకున్న దమ్ములో 100 ఎక్కువ ఉంది నాకు. ఏంది జాతి కోసం వచ్చాం కాబట్టి జాతికి సంబంధించిన పార్టీలోనే ఉన్నాను రా పిచ్చి కుక్క. ఇది కేవలం తమిళనాడుకు సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చారు, తమిళనాడు ఎంపీలు వచ్చారట. తమిళనాడు ఎమ్మెల్యేలు తమిళనాడు ఎంపీలే కాదురా. వీసీకే పార్టీ వచ్చిందంటే ఇండియా కూటమి మొత్తం మద్దతు ఇచ్చినట్టే లెక్కడ. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వచ్చిందిరా. పైగా అఖిలేష్ యాదవ్ గురించి కూడా మాట్లాడినావు. ఒరే పిచ్చినా కొడగా, నువ్వు ఆయన 5 నిమిషాలు 32 సెకండ్లు మాట్లాడాడు. ఆ 5 నిమిషాలు 32 సెకండ్లు ఏం మాట్లాడాడు ఏందో కొద్దిగా ట్రాన్స్లేషన్ కూడా చేసి వివరిస్తే ఆనందపడేవాడినిగా. ఎందుకు వివరించలా అంటే దాని అర్థం ఏలుముద్రగాడి కాబట్టి ఆయన ఏం మాట్లాడాడో ఏమో నీకు అర్థం కాల. ఏపీలో దాడులు ఎవడు చేసినా మేము సహించమన్న మాట అన్నాడు ఆయన. దాడులు చేయడం పద్ధతి కాదు, ఇది ప్రజాస్వామ్యం అన్నాడు. ఖచ్చితంగా అంటాడు. ఆ టీడీపీ ఇప్పుడు ఎవడు దాడులు చేసినా సానుభూతి ఖచ్చితంగా ఆయన చూపించడం ఆయన ఆనవాయితీ, ఆయన పద్ధతి. ఏంది పోయి వీసీకే పార్టీ జోలికి రామాగరే. రాత్రి దెంగపోతారు పిచ్చినా కొడక. నువ్వు అనుకుంటున్నావు నీ పక్కన గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ 4-5 పక్కన డైలీ మందు పోపించి తిప్పుకున్నట్టు ఉండదు రేడు. చాలా చాలా డేంజర్గా ఉంటుంది పరిస్థితి. ఆంధ్రాలో ఉంది, తెలంగాణలో కూడా ఉందిరా. ఎందుకురా రాయసిగా నువ్వు జాతి కోసం వచ్చిన నా కొడుకు అయితే లెక్క వేరేగా ఉండేదిలే. పైగా మిత్రులారా, వీడికి సంబంధించి రీసెంట్గా ఈడు బతుక్కి సొంత ఊర్లో పోటీ చేస్తే 4 ఓట్లు రాలా. ఈడు మాట్లాడతాడు. ఈడు మళ్ళీ సొంత ఊర్లో పోటీ చేస్తే 4 ఓట్లు రాలా. ఈడంట రాష్ట్రం మొత్తం తిరిగి ఆనాడు వైసీపీ పార్టీ గెలిపించాడంట. ఈడు విషయం ఏంటంటే మిత్రులారు తెలుసుకోండి, చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఈయన్ని ఆల్రెడీ మే 8వ తేదీ టీడీపీ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు పార్టీ వచ్చింది కాబట్టి మళ్ళీ వాళ్ళ సంఖలు కాళ్ళు పట్టుకుని ఒత్తుతున్నాడు. మళ్ళీ వీడికి ఏదన్నా నామినేటెడ్ పదవి కోసమైనా 4 రోజులు అయితే టీడీపీ పార్టీ మీద విమర్శలు చేస్తాడు. చూడండి, నా మాట అబద్ధం అయితే వీడి జాతి కోసం వచ్చిన నా కొడుకు కాదు వీడు. ఇంకో విషయం ఏంటంటే మనబోటోళ్ళు ఎవరన్నా బాధితులు కానీ మనబోటోళ్ళు ఎవరన్నా ఇబ్బందులు పడినోళ్ళు ఏమన్నా వాయిస్ ఇయ్యలేని వాళ్ళు అన్న మా కోసం మాట్లాడన్నా అన్న మాట అంటే వాడి పక్కన ఉన్న చెంచాగాళ్ళు ఏమంటారంటే ఒక 1000 రూపాయలు కొట్టు, ఒక 2000 కొట్టు, ఒక 10,000 కొట్టు, దానికి కావాలా దీనికి కావాలా డీజిల్కి కావాలని చెప్పి డబ్బులు కొట్టండి. వీడియో మాట్లాడలేడు. వీడి చరిత్ర చెప్పుకుంటూ పోతే బొచ్చెడు. ఒరే ఆటో తోలుకొని బతికేవాడివి ఈనాడు ఈ స్థాయి దాకా వచ్చావు. నేను నిన్ను తప్పు పట్టను. మేము నీలాగా ఒకటి కాళ్ళు వత్తలేదు, ఒకటి సంఖ నాగలేదు కాబట్టి మేము ఇంకా అక్కడే ఉన్నావురా. జాతికి సంబంధించిన పార్టీలోనే ఉన్నాం కాబట్టి ఇప్పటికి అక్కడే ఉన్నాం. నువ్వు మాట్లాడింది 10 వీడియోలు మాట్లాడుంటే నేను 100 వీడియోలు మాట్లాడుంటా వైసీపీ భయంలో. నీకన్నా ఏంది 10 ఎదుర్కొన్నారా ధైర్యంగా. నేను వాలంటీర్గా చేస్తానే వైసీపీ పార్టీని ఎదుర్కొన్న దమ్ము నాది. నువ్వేంద్ర మాట్లాడేది? పైగా అతని బాడీ షేమింగ్, ఎవరు మాట్లాడితే వాళ్ళని బాడీ షేమింగ్ చేయడం, ఎవరు మాట్లాడితే వాళ్ళని పాయింట్అవుట్ చేయడం. ఏలి ముద్రగాడివి ఎవరో జనాలు అక్కడ పాపం కూటికి లేక కువైటు దుబాయ్ పోయి అక్కడ నుండి డబ్బులు పంపిస్తుంటే ఆ డబ్బులతో ఇక్కడ తాగి తందనాలాడతా ఆ స్క్రీన్లు కొని ఇష్టానుసారంగా మాట్లాడే పిచ్చి కుక్క. నీకెందుకురా రాజకీయాలు? నీకెందుకురా? జాతి కోసం వచ్చిన ముండా కొడుకువా? జాతి కోసం వచ్చిన ముండా కొడుకు అయితే క్రైస్తవులను ఎందుకు తిడుతున్నావురా? ఆనాడు క్రైస్తవుల కోసం వచ్చానన్నావు, క్రైస్తవులను ఎందుకు తిట్టా? పాస్టర్లను ఎందుకు తిట్టా? ఏరా కాసేపు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాను నాకు ఆ పదవి ఇవ్వండి అంటావు, కాసేపు వైసీపీ పార్టీని గెలిపిస్తాను నన్ను అలా ఉద్ధరించండి అంటావు, కాసేపు పవన్ కళ్యాణ్ తోపు తురుము అంటాడు జనసేన పార్టీని గెలిపించండి అంటావు, కాసేపు చంద్రబాబు తోపు తురుము అంటావు టీడీపీని గెలిపించండి అంటావు. మళ్ళీ బీజేపీకి 400 సీట్లు వస్తే ఇది పద్ధతి కాదు, రాజ్యాంగాన్ని మారుతారు, అది ఇదని అడ్డం తిరిగావు. మొన్న ఎన్ని సీట్లు వచ్చినాయేమో చూసావుగా. నీ మాట ఒకటన్నా చెల్లుబాటు అయిందరా? ఒకసారి కూడా గెలవలేని వాళ్ళు అదే ఒక రాపా కొరప్రసాద్ ఒక్కటి గెలిచాడు రాజోలు. అట్లాంటిది 21 సీట్లు వచ్చినాయి. నువ్వు నిజంగా అంత తోపు తురుము అయితే ఒక సీటు కూడా గెలవకూడదు గారా?
ఎరా యాక్చువల్గా నీకు సిగ్గు లేదు, పార్టీ నుండి ఎప్పుడు తరిని నొక్కారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమా, రాజేష్ మహాసేన అనే మాడాసేన గాడు ముఖ్యమా అంటే పవన్ కళ్యాణే ముఖ్యము చంద్రబాబుకి. నువ్వే అంతా, నీ బతికెంత, నీ అధికారం ఎంతరా, నీ ఎంతరా? ఏరా ఒక కుక్క ఉంది, దాన్ని మొరగడానికే పెట్టుకుంటాము. అవతల కుక్కలు, జాతి కుక్కలు కానీ బయట కుక్కలు కానీ మొరగడానికి వచ్చినప్పుడు మన కుక్కని ఎమ్మటే ఉసిగొలుపుతాం, అరే వస్తుంది 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 వస్తుందని. అర్థమైందా? నువ్వు దానికి మాత్రమే పనికొస్తావురా, అంతమించి దేనికి పనికిరావు రాజుగా, దానికి మాత్రమే మనకు వస్తావు. పై ఇంకోటి ఏంటంటే అఖిలేష్ యాదవ్ సపోర్ట్ చేసినందుకు అఖిలేష్ యాదవ్ గురించి కూడా మాట్లాడినావు. ఏమన్నారు అఖిలేష్ యాదవ్ని? ఆ ఉత్తరప్రదేశ్లో 6,70,000 క్రైమ్ జరిగిందన్నావు. ఒరే 10 ఏళ్ళ నుండి పరిపాలిస్తుంది ఉత్తరప్రదేశ్లో బీజేపీ. పోయి బీజేపీని అడుగుపో. మోడీ అంటున్నా, ఆ యోగి గాడు పోయి ఎడంకాలు చెప్పుతో కొడతాడు. అర్థమైందా? పైగా 5 ఏళ్ళ నుండి ఇన్ని జరిగినాయి తమిళనాడులో, మీ రాష్ట్రాల్లో వదిలేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తారన్నట్టుగా మాట్లాడావు. వెళ్ళు, అక్కడికి వెళ్ళు. తమిళనాడులో ఆ గత 5 ఏళ్ళు పరిపాలించింది అన్నాడీఎంకే అని పోయి పళనిస్వామిని అడుగు. ఏది కుడిచోడు ఏమంటాడు, ఆ కుడి చెప్పు ఏమంటారు, కుడిజోడ జోడించుకొని కొట్టేస్తాడు రే. ఇప్పుడు స్టాలిన్ వచ్చినాక ఎన్ని జరిగినాయి. విసికే పార్టీకి సంబంధించి 4 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అక్కడ. కథ తెలుసుకో. ఏమి పంజాబ్లో ఉంది, కేరళలో ఉంది, మహారాష్ట్రలో ఉంది, ఆంధ్రాలో ఉంది, తెలంగాణలో ఉంది. దాని చరిత్ర ఒక సంఘాన్ని రాజకీయ పార్టీగా మరల్చి ఒక మీటింగ్ పెడితే 20 లక్షల మంది 1:30-2 దాకా కూడా అన్నం కూడా తినకుండా వెయిట్ చేసి ఇనేంత ఓపికన్న మనుషుల్ని సాధించుకున్నాడంటే అది అందరి వల్ల కాదు. పైగా అతని క్యాపబిలిటీ వేర్రా. జాతి కోసం పెళ్లి కూడా చేసుకోలేదు రే. పెళ్లి చేసుకుంటే మళ్ళీ భార్యకి కొంత సమయం కేటాయించాల్సి వచ్చిందని. అతనికి నీకు పోలికేంద్ర పిచ్చి కుక్క. అసలు కనీసం ఆయన కాలి మీద మొలిసిన ఎంట్రికిలో చేస్తావురా నువ్వు. అదేమంటే వాళ్ళ రాష్ట్రాలు వదిలేసి వచ్చాయంట. వాళ్ళ రాష్ట్రాలు వదిలేసి రావడానికి గత 5 ఏళ్ళలో పరిపాలించింది తమిళనాడులో అన్నాడీఎంకే. గత 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుండి పరిపాలిస్తుంది ఉత్తరప్రదేశ్లో బీజేపీ పార్టీ. వాళ్ళు ఉన్నప్పుడు ఏమన్నా జరిగినాయా? వాళ్ళు ఆ 10 ఏళ్ళ నుండి పోరాడుతూనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో కానీ తమిళనాడులో కానీ ఎక్కడైనా పోరాడుతూనే ఉన్నారు. కథ తెలుసుకో. పైగా రే ఈ 5 ఏళ్ళు నువ్వు మా అయితే ఆ చీరాల కిరణ్ కుమార్ విషయం ఒకటి, మా అయితే తిప్పి కొడితే 2-3 ఇన్సిడెంట్ల కాడికి పోయి ఉద్ధరించుంటావు. ఆ గోపాలపురం దళిత యువకులకు సంబంధించి రావులపాలెం పేపర్ ప్లేట్ల ఘటనలో నిన్ను ఇష్టానుసారంగా మాట్లాడారని చెప్పి పిచ్చి కుక్క నీకు మద్దతుగా కూడా నేను మాట్లాడినా. నా కొడక రే ఏలిముద్ర నా కొడక, నీకెందుకురా ఆ పచ్చ కుక్కలకి నీకు పని పాట లేనట్టుందే. ఇది నా జాతి పార్టీరా, నా జాతి పార్టీ, బహుజన పార్టీ, నా మాలల పార్టీరా. పిచ్చి నా కొడక, నువ్వు పుట్టిన కులం పేరు చెప్పుకోలేవు. సంకట జాతి నా కొడక. నేను మాలోడికి పుట్టానని గర్వంగా గౌరవంగా చెప్పుకుంటా. నువ్వు పుట్టింది ఇంతకీ నీ ఏ జాతిరా? జై భీమ్. నువ్వు నిజంగా జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలని చాలామంది చెప్పుంటారు. నాకు అంత వయసు ఉందో లేదో నాకు తెలియదు. అరే నువ్వు చెప్పురా, జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలా? నీకు నిజంగా బుర్ర పని చేస్తే నువ్వు చెప్పురా. సంకట చేతన కొడక, నీకు బుర్ర పని చేస్తే కాసేపు టీడీపీ సంఖ, కాసేపు వైసీపీ సంఖ, కాసేపు జనసేన సంఖ, కాసేపు కాంగ్రెస్ సంఖ, కాసేపు దళితుల కోసం వచ్చాను, కాసేపు బహుజనుల కోసం వచ్చాను, కాసేపు ముస్లింల కోసం వచ్చాను. రే పిచ్చి నా కొడక. వాడు బావిగాడిగా లంక, వాడి పేరు లంక బాబే అయింది. వాడికి బాగలేదని చెప్పి ఇష్టానుసారంగా పాస్టర్లను బూతులు తిట్టి కొన్ని లక్షలు ఇస్తే అవన్నీ వాటికి లెక్కలు చెప్పకుండా డబ్బులు నొక్కి దాచిపెట్టుకున్నావు కదరా. ఒరే నీకు ప్రతి సమస్య, ఏ సమస్య వచ్చినా సోషల్ మీడియాను ఆడుకుంటావు. మీకోసం నేను పోరాడాను అంటావు, ఆడదానిలాగా ఏడుస్తావు. ఎందుకురా నీకు? ఏరా ఏడ్చే మొగోడిని ఎవడని నమ్ముతాడా? తోటి జాతోడికి కష్టం వస్తే 10 రూపాయలు డబ్బులు లేనిది, 10 రూపాయలు డబ్బులు ఇయ్యింది లైవ్ మాట్లాడలేను నువ్వు కూడా మాట్లాడుతున్నావంటరా. సంకట జాతి నా కొడక. నువ్వు ముందు రే రాజేష్ మాదిగా మాలా చెప్పు. చింతకొండల ప్రభుదాసు రెడ్డి అని నేను పెట్టుకున్నా, అది టైటిల్ అని ఎన్నోసార్లు చెప్పా. చింతకొండల ప్రభుదాసు, చింతకొండలు అనే వాళ్ళ ఇంట్లో రెడ్లు ఉన్నారు, మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, రాజులు కూడా ఉన్నారు రే. అయినా కూడా నేను మాల అని ఎన్నోసార్లు చెప్పా. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను మాలే. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చూపిస్తా నీకు అంత అనుమానం అయితే. నేను మాల కాకపోతే
ఎవడికి అన్యాయం జరిగినా ఎవడికి కష్టం వచ్చినా ఈ 5 ఏళ్ళు నేను ఎందుకు స్పందిస్తున్నారా? నువ్వు చెప్పురా రాజేష్గా, చెప్పు ఎందుకు స్పందిస్తున్నా? నేను ఒక వీడియో మాట్లాడడానికి నేను ఎవరిని డబ్బులు ఎప్పుడు డిమాండ్ చేయలేదు, ఇప్పుడు అడగలేదు. నీలా ఫోన్పే గూగుల్ పే నెంబర్ని కూడా నేను పెట్టలేదు. ఈ మధ్య రీసెంట్గా నాకు హెల్త్ బాగాలేదు, ఇప్పటికి బాగలేని స్థితిలోనే ఉన్నా. ఎక్కువసేపు నేను కూడా మాట్లాడలేను. ప్రజెంట్ 3 నెలలు రెస్ట్ అనమాట. అయినా కూడా పర్లా. నీలాంటి ఆఫ్ మైండ్ సంకట జాతి నా కొడుకులు, బాడీ షేమింగ్ చేసే నా కొడుకులు, సొంత జాతోడి మీద విసంగక్కే నా కొడుకుల్ని వదిలేయడం చాలా ప్రమాదం. పివి సునీల్ కుమార్ మీద, మోకా సత్యబాబు మీద, వాళ్ళిద్దరూ మోస్ట్ రెస్పెక్టబుల్ పోలీస్ ఆఫీసర్స్. వాళ్ళ మీద మాట్లాడినప్పుడే నా కొడక నిన్ను విమర్శించాల్సింది, పాయింట్అవుట్ చేసి ఉండాల్సింది. అప్పుడే మాట్లాడుంటే ఈనాడు నీకు ఇన్ని కొమ్ములు వచ్చుండే కాదని నాకు అర్థమవుతుందిరా. నేను యాక్చువల్గా మిత్రులారా, ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి అయ్యా. ఈయన్ని ఎప్పుడో తీసునుకారు పార్టీ నుండి, ఎప్పుడో తీసునుకారు. ఇంకో విషయం ఏంటంటే, ఆనాడు ఒకవేళ వీడు సైలెంట్గా గమ్ము కూర్చొని ఉంటే ఆనాడు ఒకవేళ ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి ఏమన్నా ఇచ్చేవాళ్ళేమో. వీడు సొంత ఎజెండా చూపించి ఆ వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో మా అన్నకు పదవి ఇవ్వకపోతే దుమ్ము దులుపుతాము, రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం చేస్తాం, అది ఇదని పెంట చేసుకున్నాడు. అందుకే దాని ప్రతిఫలమే వీడికి ఎటు కాకుండా పోయాడు. పైగా ఒక నెల రోజుల్లో పార్టీ వచ్చిద్దరంగా పార్టీ బాగా వాడకనొక్కింది. వాడకనొక్కడానికి ఏముంది, వీడు సొంత ఊరిలోనే 4 ఓట్లు పడలేదనుకో. వీడు చెబితే సొంత వాళ్ళ మనిషిని పెడితేనే 4 ఓట్లు పడలేదులే. కానీ వీడు ఉల్ఫాగాడు, ఐటమ్ గాడు, వీడి వల్ల ఎవడికేం మొరగదబ్బా, ఎవడికేం మొరగదు. వీడు ఏంటంటే మనం అనుకోవడమే. ఇంకొకటి, దయచేసి నా మీద జాలి చూపిగాకండి, నా ఆఫీస్కి వెళ్ళి ఎవరు రాగాకండి అంట. ఒరే ఆఫ్ మైండ్గా, నిన్ను ఎవడు అడగలేదురా. నువ్వు జాతి కోసం వచ్చావని ఒక కామన్ మ్యాన్గా పుట్టిన, నా జాతిలో పుట్టిన ప్రతి ఒక్కడికి తెలుసు. ఒరే నువ్వు నిజంగా జాతి కోసం ఆనాడు బీజేపీకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తానని అంటున్నాడు, అందువల్లే నేను పార్టీ నుండి పవన్ కళ్యాణ్ అంటే విమర్శ చేస్తున్నాను అనుకున్నాడు. ఎమ్మటి బీఎస్పీలోనో వీసీకేలోనో జాయిన్ అయ్యేవాడు. పైగా ఇంకోటి, వీడు ఒకప్పుడు వీసీకే పార్టీలో జాయిన్ అవ్వడానికి ₹1 డిమాండ్ చేశాడు. మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఈ మాట, ₹1 డిమాండ్ చేశాడు. ఇది ఏంది లంచం లేని మంచం ఎక్కని పిచ్చి కుక్క. నీకెందుకురా సంకట జాతి నా కొడక, నీకెందుకురా నీకు అవసరమారా? నువ్వు తిట్టే బూతులకు 100 అంతలు నేను మాట్లాడగలనురా. మాట్లాడగలను. నువ్వు 4 వీడియోలు మాట్లాడితే 10 వీడియోలు మాట్లాడే వైసీపీ పార్టీ హయాంలో ప్రతి సమస్య మీద నీకన్నా నువ్వన్నా డబ్బులు ఇస్తేనే మాట్లాడాలి. నేను ఒక డబ్బులు ఇవ్వాల్సిన అవసరం, నాకు మానవత్వం ఉంది. అదే అంబేద్కర్ వాదం రా. అవతలోడు నా మాలోడని నేను ఎప్పుడు చూసుకోవాలా. అవతల ఒక రెడ్డి కమ్మోడికి అన్యాయం జరిగినా కూడా నేను మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, మాట్లాడతా ఎన్నో మార్లు మాట్లాడతా. అది నా నైజం. అది కాబట్టి మర్యాదగా రాయస్ మహాసేన అలియాస్ మాడసేన వద్దు అంతదాకా తెచ్చుకోవద్దు. నువ్వు తోటి జాతోడు వన్నో, తోటి కులపోడి వన్నో, నా బొక్క అన్ను కానీ మూసుకొని మర్యాదగా యూట్యూబ్లో పెట్టిన వీడియో డిలీట్ చేయరా పిచ్చినా కొడక. వీడియో డిలీట్ చేయి. నీ చెంచాగాళ్ళ చేత తర్వాత ఏమన్నా నెగిటివ్ కామెంట్లు పెట్టిస్తావు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు 10 కామెంట్లు పెట్టిస్తే నేను 100 కామెంట్లు పెట్టేస్తా. ఆ కెపాసిటీ నాకు ఉంది. మేబీ ఈనాడు నేను సిక్ అయి ఉండొచ్చు, సిక్ అంటే బాగలేకపోయి ఉండొచ్చు, అయినా కూడా నేను పెట్టేస్తా. నువ్వు జాతి కోసం వచ్చిన నా కొడుకు అయి ఉంటే ఆనాడు పవన్ కళ్యాణ్ విమర్శించిన రోజే ఎమ్మటే వచ్చి బీఎస్పీ వీసీకేలో చేరేవాడివి అంటారు. పైగా జాతి నీకేం చేసింది? ఈడి మనసులో మాట, ఈడి కడుపులో ఉన్న మాట, ఈడి నోటికాడ ఉన్న మాట కూడా జాతికి ఆపాదిస్తాడంటే ఈడి అంత మాత్రం కూడా మీరే ఆలోచించుకోండి అంటాడు. చాలా మంది నన్ను అడుగుతున్నారు, జాతి నీకేం చేసిందన్నా, పార్టీ వచ్చే టైంలో నువ్వు ఎందుకు ఇట్లా చేసావంట. ఒక్కడు ఎవడురా నీ మీద సింపతి చూపించేవాడు? ఆ టీడీపీ పార్టీలో తిరిగేవాడు తప్ప ఎవడురా నీకు సింపతి చూపించేవాడు? నువ్వు అనకూడదులే, నాకు వస్తుంది కానీ అనకూడదులే. నువ్వు నా జాతి పేరు నువ్వు ఎందుకు చెప్పుకుంటున్నావు? నువ్వు నీతి నిజాతికి పుట్టిన నా జాతోడెవడు ఇట్లా సంకట జాతి బానిసత్వం చేయుడు. నేను వాలంటీర్గా ఉంటానే వైఎస్ఆర్సీపీ పార్టీని ఎదుర్కొన్నాను.
కాబట్టి రాజేశన్న అన్న కొద్దిగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతి అన్న ఏమి. కాబట్టి ఇంకోసారి సొల్లు మాటలు మాట్లాడమాకరా రే రాజుగా. అది నేను చెప్పే మాట. వీసీకే పార్టీ అధినేత తిరుమావలన్న గారు జగన్కి సపోర్ట్ ఇస్తాడు. నువ్వేంద్ర గొట్టంగాడి, నువ్వెవడురా మధ్యలో, నువ్వెవడురా? నేను టీడీపీ పార్టీ మెంబర్వా? టీడీపీ అధికార ప్రతినిధివా? నేను ఎప్పుడో తీసుకున్నారుగా.